దొరకదా ప్లేస్ దొరకదా ఉన్నది సార్ పెడుతున్నా లోగోస్ పెట్టండి అక్కడే పెడతాం ఇక్కడ పెట్టేసి టేబుల్ మీద పంతులు కొంచెం అటు వెళ్ళాలి లేకపోతే అయిపోతావు ఇక్కడ చెప్పండి
దర్శనార్థమే కార్యక్రమం వస్తే మీరు ఇక్కడికి వస్తున్నారు తెలుసు. జరిగిన వాళ్ళు వాళ్ళ ద్వారా దర్శనం స్వామి మీరు ఇక్కడ మాట్లాడండి. మీరు అట్టే ఉన్నారు, ఇక్కడ మాట్లాడండి. కుటుంబ సభ్యులు వైశ్యరాజు జ్యువెలర్స్ పేరుతోటి ఇక్కడ ఒక మంచి సెంటర్ని ప్రారంభం చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. వైశ్యరాజు కుటుంబ సభ్యులు మా ఆచార్యులు, మా గురువు గారు అయినటువంటి పెద్దజీయర్ స్వామి వారితో చాలా మంచి సంబంధం కలిగినటువంటి వారు. మన పెద్దజీయర్ స్వామి వారు గతంలో శ్రీరామ మహాకృతులు చేసేటప్పుడు, స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాలు చేసేటప్పుడు తిరుమల కొండ మీద 72లో 1000 కుండాలతో యాగం చేసినప్పుడు వీరి పెదనాన్నగారు అయినటువంటి శ్రీమాన్ వైశ్యరాజు సవరాజు గారిని శ్రీకాకుళంలో ఉండేవారు, ఆముదాల వలసలో. వారు ముందుండి అందరికంటే మంచి సేవలు చేస్తూ, చక్కటి కైంకర్యాలు చేస్తూ, కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరిపించేటటువంటి ఒక మంచి ఉభయదారు. వారి కుటుంబానికి చెందినటువంటి వీరు కూడా అదే రామానుజుల వారి యొక్క అనుగ్రహంతో చక్కటి ఈ జ్యువెలర్స్గా మారి ఈ వ్యాపారం చేస్తూ ఇది 17వ సెంటర్గా దీన్ని ప్రారంభం చేస్తున్నారని తెలిసింది. చాలా సంతోషిస్తున్నాం. వారు ఈ సేవల్ని సమాజానికి చక్కగా అందిస్తూ రామానుజుల వారి సేవలో కూడా ఎప్పుడు ముందు ఉంటారు అని ఆశిస్తూ వారికి అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మా వైశ్యరాజ్ జ్యువెలర్స్ 17వ బ్రాంచ్గా దిల్సుఖ్ నగర్లో ఓపెన్ చేయడం జరుగుతుంది. మొన్న 11వ తేదీన సోమాజిగూడలో ఓపెన్ చేసాం. 17వ తేదీ ఓపెనింగ్, 17వ బ్రాంచ్, ఈ నెల 22 ఓపెనింగ్. కానీ మన 22వ తేదీకి మన చిన్నజీయర్ స్వామి గారు రావాల్సి ఉంది. కాకపోతే ఏంటంటే ఆయనకి ముందుగా వేరే కార్యక్రమాల్లో కమిట్మెంట్ ఉండడంతో మా అభ్యర్థన మేరకు ఆయన 20వ తారీఖు ఈరోజు వచ్చి మాకు ఆశీర్వచనాలు ఇచ్చారు. నిజంగా శ్రీ చిన్నజీయర్ స్వామి గారికి ఆయనకి సాక్షాత్తు పాదాభివందనాలు మేము తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఆయన వచ్చి ఈరోజు అడుగు పెట్టడంతో మాకు చాలా చాలా శుభం కలుగుతుందని, చాలా ఆనందంగా, హాయిగా, హ్యాపీగా ఉంది. చాలా చాలా సంతోషం. ఇది మా వ్యాపారానికి ఒక శుభ సూచిక. ఇంకా ఈరోజు వైశ్యరాజ్ జ్యువెలర్స్ ఆయన వచ్చి జ్యోతి ప్రజ్వలన చేసి మా అందరికీ ఇక్కడ మీడియా మిత్రులందరూ కూడా ఆశీర్వచనాలు ఇచ్చినందుకు నేను చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఇంకా మా వైశ్యరాజ్ జ్యువెలర్స్ అనేది 17వ బ్రాంచు రేపు 22వ తేదీ ఆదివారం ఉదయం 11:50 మన అనుపమ పరమేశ్వరన్ గారి చేతుల మీదుగా షోరూమ్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఓపెనింగ్ ఆఫర్గా మేము ఫ్లాట్ 6% ఏ బంగారు వస్తువు ముంగూరు నుంచి వడ్డానం వరకు మనకి కెంపు, పచ్చ, హారం, నెక్లెస్, బ్యాంగిల్స్, యాంటిక్, విక్టోరియా, ఇలా ప్రతి ఆభరణం, ప్రతి కలెక్షన్ కూడా ఫ్లాట్ 6%కి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క మంచి ఆఫర్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే డైమండ్స్ 49,500 పర్ క్యారెట్, BVS క్లారిటీ, IGS సర్టిఫికేట్, EF కలర్స్ డైమండ్స్ని కేవలం 49,500 ఓపెనింగ్ సందర్భంగా ఇస్తున్నాం. అలాగే ఎటువంటి మజూరీ ఛార్జీలు కూడా తీసుకోవట్లేదు. BA కూడా కేవలం 12% నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క ఆఫర్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుంటారని, అలాగే సిల్వర్ మీద కూడా తరుగు, మజూరీ, GST కూడా కంపెనీ తరఫున, GST కూడా కంపెనీ భరిస్తుంది. అది కూడా కస్టమర్లకి పే చేయకుండా కంపెనీ పే చేస్తుంది కస్టమర్ల తరఫున. అలాగే ఇంత మంచి ఆఫర్స్ని ఈ 17వ బ్రాంచ్ సందర్భంగా వైశ్యరాజ్ జ్యువెలర్స్ ఇస్తున్న ఆఫర్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన 11వ తేదీన సోమాజిగూడలో బ్రాంచ్ ఓపెన్ అయినప్పుడు చాలా హైదరాబాద్ ప్రజలందరూ చాలా సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన ప్రతి కస్టమర్ దేవుళ్ళకి మేము పాదాభివందనాలు తెలుపుకుంటున్నాం. అలాగే దీనికి కూడా దిల్సుఖ్ నగర్ 17వ బ్రాంచ్ కూడా ప్రతి ఒక్కరు వచ్చి మాకు ఆశీర్వచనాలు ఇస్తారని కోరుకుంటూ, దానితో పాటు ఒకసారి మా ధరలు, మా తాలూకా క్వాలిటీ, మా తాలూకా డిజైన్స్ చెక్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. వైశ్యరాజ్ జ్యువెలర్స్ అంటే 4 పిల్లర్స్ మీద నిలబడింది. ఆ 4 పిల్లర్లో మొదటి పిల్లర్ క్వాలిటీ, రెండోది
డిజైన్స్, మూడోది ప్రైస్, నాలుగోది సర్వీస్. ఈ 4 కూడా వైశ్వర జ్యువెలర్స్ 4 పిల్లర్స్. అది ఎప్పుడు కూడా వైశ్వర జ్యువెలర్స్ ఎప్పుడు అది అందరికీ ఇస్తుందని నేను నమ్ముతున్నాను. ఇస్తాం ఎప్పుడు కూడా. ఇలాగే మాకు ఇంతగా చాలా టైం నుంచి ఇంతలా వెయిట్ చేసి మాకు ఇంత సపోర్ట్ చేసిన ప్రతి మీడియా మిత్రునికి కూడా చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్. మిమ్మల్ని కొద్దిగా లేట్ చేసినందుకు కూడా దయచేసి అందరూ కూడా క్షమించండి. ఎప్పుడు కూడా మీ అందరి సపోర్ట్ కూడా మా వైశ్వర జ్యువెలర్స్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ